హలో ఫ్రెండ్స్, శ్రీలంక మల్లీ ఫ్లవర్స్ ఈరోజు అయితే చాలా విప్పినాయి, చాలా బాగున్నాయి. వర్షం బాగా పడింది. ఈ వర్షం వాటర్కి మొక్కలు చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఫ్లవర్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇప్పుడు ఇంకా బాగా వస్తాయి. వర్షం పడినప్పుడు వాటర్ నేను దేనిలన్నా పట్టేసి ఉంచుతాను, అవే పోస్తూ ఉంటాను. ఇక్కడైతే చాలా బాగున్నాయి శ్రీలంక మల్లీ ఫ్లవర్స్. ఇయర్లో 8 months వరకు వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్. ఈరోజైతే చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజు వర్షం బాగా పడింది, వడగళ్ళ వాన పడింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, పింక్ రోజ్ ఫ్లవర్స్. చాలా గడ్డలు, ఐస్ గడ్డలు పడినాయి. కింద పడినవి అయితే కాసేపటికే వాటర్ అయిపోయినాయి, మట్టి దగ్గర పడినవి అయితే చాలాసేపు ఉన్నాయి. ఇగోండి చిన్న చిన్నవి చాలా బాగా పడినాయి. వడగళ్ళ వాన చాలాసేపు పడింది, ఐస్ గడ్డలు పడినాయి బాగా. ఇగోండి నేను ఇలా హ్యాండ్ పెడితే నా హ్యాండ్లో కూడా పడినాయి. వాటిని ఇలా పట్టుకున్నాను, ఐస్ గడ్డల్ని. చాలాసేపు పడినాయి ఐస్ గడ్డలు వడగళ్ళ వాన. ఇలా మొక్కల పైన కూడా పడినాయి. చాలా బాగా కురిసింది వర్షం. ఇలా కింద పడినవి అయితే వెంటనే వాటర్ అయిపోయినాయి, మట్టిలో పడినాయి. చాలాసేపటి వరకు ఐస్ గడ్డలు అలాగే ఉన్నాయి. ఇవ్వండి చాలా పెద్ద పెద్దవి పడినాయి, ఐస్ గడ్డలు పడినాయి. ఇక్కడైతే టబ్లో చాలాసేపు ఉన్నాయి. ఇక్కడ కూడా పడినాయి, ఇందులో కూడా మొక్కల్లో చాలా పడినాయి ఐస్ గడ్డలు. చాలాసేపు పడింది వడగళ్ళ వాన. మీలో ఎంతమంది చూశారో కామెంట్ చేయండి, మీదే ఊరో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో తెలిసిద్ది. రాధా మనోహరం ఫ్లవర్స్ ఈరోజు కొన్ని విప్పినాయి. వర్షం పడుతుంది కదా, ఇప్పుడు చాలా బాగా వెళ్తుంది క్రీపర్ ప్లాంట్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్లో కూడా ఈ మొక్కలు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఈవినింగ్ టైంలో మంచి స్మెల్ వస్తున్నాయి. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్కి వస్తున్నాను. రెడ్ మందారం. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకొన్ని కొమ్మలు పెట్టినా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కొమ్మలు పెట్టేసుకోవచ్చు. ముద్ద మందారం. ఈ ఫ్లవర్స్ కొంచెం లేటుగా విప్పుతున్నాయి. గోంగూర ప్లాంటు.